గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రెవరెండ్ చంద్రబోస్ 77వ జయంతిని పురస్కరించుకుని సీతమ్మ కాలనీ చర్చిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, మోకాళ్ల నొప్పులు, కడుపు నొప్పి తదితర సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ రత్న మనోహన్, లీలా బోస్ తదితరులు పాల్గొన్నారు. పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. అదేవిధంగా పేదలు ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. జయంతి సందర్భంగా పిఎన్ఎస్ చంద్రబోస్ గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఉచిత మెగా క్యాంప్ జీవన్ ఆధ్వర్యంలోను మేడం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది నియర్లీ 400-500 పీపుల్ ఈరోజు వాళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ పీడియాట్రిక్స్ అండ్ గైనిక్ కేసెస్ ఎక్కువ వచ్చాయి. అలాగే కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, అలాగే రక్తదాన శిబిరం కూడా అరేంజ్ చేశారు. ఇంకోటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ ఆ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసి మొబైల్ క్లినిక్లో ఈ పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇది 4th టైం ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ పిఎన్ఎస్ చంద్రబోస్. వారు చాలా సంస్థలు స్టార్ట్ చేశారు. బేతల్ బైబిల్ కాలేజీ, గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా నడుపుతూ అనేక పేదలకి ఆయన సేవ చేశారు. కొన్ని వందల చర్చెస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అదేవిధంగా ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ అనేక సార్లు వారు కండక్ట్ చేయడం చాలా సక్సెస్ అవ్వడం కూడా నేను చూశాను. అట్ ద సేమ్ టైం ఇది వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి కుమారుడు మేడం గారు లీలా బోస్ గారు వీరిద్దరు కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యేటట్టు చేశారు. ఈ రోజున అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5th ఇయర్ ఇది 77th బర్త్డే ఆఫ్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇది చేస్తూ ఉన్నారు. అనేక మంది దీని ద్వారా పేదలు మరుగుతున్న చుట్టుపక్కల ఉన్నవారు. దిస్ ఇస్ ఏ స్లమ్ ఏరియా, సీతమ్మ నగర్ అని చెప్పి మన గుంటూరులో ఏటి అగ్రానికి దగ్గరగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో చేయడం, అనేక మందికి పబ్లిసిటీ ఇవ్వడం, చక్కగా చర్చి కాంపౌండ్లోనే దీన్ని అరేంజ్ చేసి చక్కగా చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ, అదర్ వైద్య సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి 77వ జయంతి సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ పెడుతూ ఉన్నాము. దీని యొక్క భావం ఏంటంటే మేము పెడుతుంది కేవలము మరి పేద ప్రజలకు. మరి వారు ఇప్పుడు మనం పరిశీలిస్తే హాస్పిటల్స్లో ఒక్కొక్క టెస్ట్కి వాళ్ళు ఎంతో డబ్బు మరి పెట్టాల్సి వస్తుంది. మరి ఆ విధంగా కాకుండా ప్రజల వద్దకే మేము మరి ఈ టెస్టులన్నీ కూడా, బ్లడ్ టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయడానికి, అదేవిధంగా మెడికల్ చెకప్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడానికి మరి పేదవారికి ఇది ఎక్కువగా వారికి లాభకరంగా ఉండేటట్టు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి బోసయ్య గారికి పేదలకు సహాయం అంటే చాలా చాలా ఇష్టము. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని 77 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని ఈ దినాన ఈ విధంగా మేము మెగా మెడికల్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు, అనేక మంది మరి లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది అనేక మందికి ఉపయోగకరంగా, లాభకరంగా ఉంది. అందును బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామచంద్రరావు గారు, రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ వరప్రసాద్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదేవిధంగా మరి మన్మోహన్ గారు
డాక్టర్ చుక్కా మన్మోహన్ గారు, ఆయన డిఎంహెచ్ఓ ఆయన గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా ఉన్నారు. మరి అనేక మంది డాక్టర్స్, ఇక్కడ 7-8 మంది డాక్టర్స్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ చెందిన వాళ్ళు, వారందరూ కూడా ఎంతో మరి కమిటెడ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. బర్త్ యానివర్సరీ సందర్భంగా మేము రెడ్ క్రాస్ వారు మాకు రక్తదానం చేస్తామని చెప్పారు. మేము వచ్చాము, రక్తదానం ఇచ్చారు. ఆ రక్తదానంలో వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని మేము మరలా ప్రాసెస్ అన్నీ చేసేసుకొని తలసేమియా వాళ్ళకి, ఇంకైనా రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, మరియు ఎవరైనా అనాథలకి వాళ్ళకి కావాల్సిన వారికి మేము గ్రూపులు అవి చేసి దీంట్లో ఉన్న లోపాలన్నీ లేని బ్లడ్ని తీసి వాళ్ళందరికీ ఇష్యూ చేస్తూ ఉంటాము. Really a great opportunity for us to celebrate in memory of our beloved Chandrabose sir and the entire community, the Sidama colony, the entire people is benefited by this medical camp, and the high-tech medical team was already reached here along with the Red Cross Society, and many of them had a very good opportunity to donate the blood, as well as many people were benefited with this highly equipped medical camp. And we are so happy that the life and witness of the beloved Chandrabose sir is still alive, and the entire community is upholding the family and the memory of him on the relationship of his birthday. And we are all happy that such a wonderful way, even if he is physically not here, but the memory cannot be stopped. Everyone is upholding the beloved Chandrabose sir in our heart, and that we are seeing the social work and the society is always benefited for his service and his mission and ministry. Thank you.